మళ్ళా తిరిగి 11 సీట్లకి ప్రజలు ఇచ్చినా కూడా, ఈ రోజుకి కూడా బుద్ధి లేకుండా, కనీసం మార్పు లేకుండా, తిరిగి ఇంకొక రకమైన ఉన్మాదానికి తీసుకొచ్చి, యువతని బలి చేసే పరిస్థితి ఈరోజు తీసుకొస్తున్నావంటే, అసలు నువ్వు నేనొక్కటే చెప్తున్నా, అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతున్నా. రాజకీయ నాయకుడు ఇవన్నీ పక్కన పెట్టు. కనీసం మనిషిగా, మానవత్వం ఉన్న వ్యక్తిగా ఇది నువ్వు ఎలా సమర్థిస్తున్నావు అని అడుగుతున్నాను ఈరోజు. అంటే ఒకసారి మనం ఆలోచించుకొని చూసుకుంటేనండి, మొన్న రీసెంట్‌గా చూసాం. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను కట్టి ఎక్కడా కూడా పేదవాడికి వైద్యాన్ని దగ్గరికి చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసి ఈరోజు పీపీ విధానంలో అతను వదిలేసిన మెడికల్ కాలేజీని అన్నింటినీ కూడా కట్టి తిరిగి వాళ్ళకి పేదవాడికి వైద్యం అందించాలని మంచి ఉద్దేశంతో తీసుకొస్తే, నువ్వు బయటకు వచ్చి అదే ఎవరైతే టెండర్ వేస్తారో వాళ్ళు నేను అరెస్ట్ చేస్తానని చెప్తున్నావు. అంటే ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నావు? అంటే ఇంతకు ముందు కూడా అలాగే బెదిరించావు, ఇప్పుడు మళ్ళీ బెదిరిస్తూనే ఉన్నావు. అంటే వచ్చేసరికి నేను వస్తాను, బెదిరిస్తున్నాను అని చెప్పేసి ఇండికేషన్ ఇస్తే, ఈరోజు నిన్ను చూసి భయపడిపోయేవాళ్ళు, నిన్ను చూసి బెదిరిపోయేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరూ లేరు. నేరాల్ని ప్రోత్సహించే పరిస్థితి నీదైతే, నేరాలను అరికట్టడానికి ఇక్కడ ఉన్నది సిబిఎన్. దయచేసి అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నీ మనుషుల్ని ఎంతమంది పంపించి ఎన్ని భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి నువ్వు చూస్తున్నావో చూసుకో. ఎలా అరికట్టాలో మాకు తెలుసు. అరికట్టడానికి ఎవరు ఇక్కడ ఉన్నారో కూడా నీకు తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక్కడ. ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం, కత్తులు పట్టుకొని తిరుగుతాం, కొడవళ్ళు పట్టుకొని తిరుగుతాం, రప్పా నరుగుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన, ఆ ఆలోచన వచ్చినా ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కడు రిమాండ్లో ఉన్నాడు. ఈ రోజుకి ఎవరిని కూడా వదిలిపెట్టాం. ప్రతి ఒక్కరిని ప్రజలకి ఎగ్జిబిట్ చేస్తాం. ఇంతకు ముందులాగా ముసుగులేసి బయటకు తీసుకొచ్చే పరిస్థితి కాదు. ఈరోజు ఒక పోక్సోలో చిన్నపిల్ల మీద రేప్ అటెంప్ట్ చేసిన రోడ్డు మీద నడిపించే తీసుకెళ్తాం. నువ్వు కత్తి పట్టుకొని ఉన్మాదం చేయడానికి ప్రయత్నం చేసిన వాడిని కూడా రోడ్డు మీదకి తీసుకెళ్ళి, రోడ్డు మీద ప్రతి ఒక్కడికి వీడు ఇలాంటోడు, వీడు రౌడీయిజం చేస్తున్నాడు, ఇలాంటి వాడి వల్ల సమాజానికి ముప్పు అని చెప్పి ప్రజలకు చూపించడానికైనా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తాం. అలాగే తీసుకెళ్తున్నాం కూడా. రౌడీ షీటర్ని కూడా ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చి మేము నడిపిస్తున్నాం. ఇష్టానుసారంగా చేసుకుంటాము, మాకు నచ్చినట్టు ప్రవర్తిస్తాము, ఎవడో అడ్డొస్తారో చూస్తామని మీరు అనుకుంటే రండి, మేము చూసుకుంటామని మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. మా డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగానే ఉంది. ఎవడు పడితే వాడు వచ్చి రోడ్ల మీదకి వచ్చి కత్తులు పట్టుకొని తిరుగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఈరోజు మీరు కాదు. ఇక్కడ ఉన్నది సిబిఎన్. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు.